అందరికి నమస్తే అండి. మన గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో ఉన్న కొన్ని ఆకుకూరలు చూపిస్తూ ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందామండి. వాటిని ఎలా పెంచాలి, వాటి బెనిఫిట్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇది మన గార్డెన్లో ఉన్న గోంగూర అండి. మేము దీన్ని పుంటికూర అంటాము. చూడండి ఎంత హెల్తీగా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇదేమో గంగవల్లి కూర అండి. చూడండి ఇది కూడా ఎంత హెల్తీగా, ఎంత ఫ్రెష్గా ఉందో. కొంచెం కూడా ఒక ఆకు మీద ఒక డాట్ లేదండి. ఎంత నీళ్లు పడుతుంటే అంత హెల్తీగా, అంత అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుందన్నమాట. వాటికి సీడ్స్ అవుతాయండి, ఆవాల్లాగా ఉంటాయి. ఆవాల కన్నా సన్నగా ఉంటాయి. అవి పడుతూ ఉంటే మనకు మొలకెత్తుతూనే ఉంటాయి అన్నమాట. కంటిన్యూగా మనం మళ్ళీ మళ్ళీ వేయవలసిన అవసరమే ఉండదండి. ఇంకా పల్లెటూళ్ళలో అయితే ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూనే ఉంటుంది. మనం సీడ్స్ వేయకుండా పర్వాలేదన్నమాట. ఇంకొకటి వచ్చేసి అందరికి ఇష్టమైన పాతకాలం నాటి ఆకుకూర అండి. మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే ఆకుకూర ఇది. తెల్ల గలిజేరు ఆకు. చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో. ఇక్కడ ఒక్క ప్లేసులనే కాదు, పెరట్లో ఎక్కడ చూసినా తెల్ల గలిజేరు, గంగవల్లి, తోటకూర అండి, పచ్చకూర అంటాం కదా, అది ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది అన్నమాట. చూడండి ఎంత హెల్తీగా, ఎంత ఫ్రెష్గా ఉందో. అయితే ఈ ఆకుకూరలు మనము రెయినీ సీజన్లో వేసిన దానికన్నా, వింటర్ సీజన్లో వేసిన దానికన్నా సమ్మర్లో బాగా హెల్తీగా పెరుగుతాయండి. ఆకుకూరలు అంటేనే సమ్మర్ అండి. సమ్మర్లో పెరిగినంత హెల్తీగా ఏ సీజన్లో పెరిగాయి అన్నమాట. ఇంకా పాలకూర, చుక్కకూర కూడా ఉన్నాయండి. చిన్నగా ఉన్నాయి, అందుకే చూపించట్లేదు నేను. ఒక 5-6 రకాల ఆకుకూరలు ఉన్నాయి మన పెరట్లో. చాలా సింపుల్గా, ఈజీగా ఆకుకూరలు మనం పెంచుకోవచ్చండి. ఎంత సింపుల్గా అంటే ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోయినా జీరో మెయింటెనెన్స్తో కూడా పెంచుకోవచ్చు. ఆకుకూరలకు ఫర్టిలైజర్స్ అవసరమే లేదు. మనం సాయిల్ మిక్స్ మంచిగా ప్రిపేర్ చేసుకొని విత్తనాలు వేసుకుంటే అదే ఇమ్యూనిటీ మొక్కలకు సరిపోతుంది అనమాట. మనము స్పెషల్గా ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. చూడండి ఎంత హెల్తీగా ఉందో. మంచిగా ఇట్లా బుష్గా అయిపోయినాయి కొమ్మలు. ఆకుకూర విత్తనాలు ఒక్కసారి కొనుక్కొచ్చుకొని మనం వేయగలిగితే ప్రతి సంవత్సరము, ప్రతి సీజన్లో మనమే విత్తనాలు తయారు చేసుకొని మనమే వేసుకోవచ్చు అన్నమాట. అంత సింపుల్గా మనం విత్తనాలను తయారు చేసుకోవచ్చు. విత్తనాలు కూడా జస్ట్ ఒక 1/2 ఇంచు మనం మట్టిలో వేస్తే చాలండి, ఈజీగా పెరుగుతాయి. మనకు 3-4 డేస్కే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి. నార్మల్ మట్టిలో కూడా ఈ ఆకుకూర విత్తనాలు మనం వేసినా పెరుగుతాయి అన్నమాట. ఏ రకం కూర ఆకుకూరలైనా సరే నార్మల్ సాయిల్లో కూడా వేసేయచ్చు. నేను ఇది గోంగూర హార్వెస్ట్ చేస్తున్నానండి. చూడండి మనము ఆకుకూరలు ఎంత హార్వెస్ట్ చేస్తూ ఉంటే అవి అంత గ్రో అవుతూనే ఉంటాయి, అంత పెరుగుతూనే ఉంటాయి, అంత బుష్గా అవుతూనే ఉంటాయి, అంత హెల్తీగా కూడా పెరుగుతాయి అన్నమాట. ఆకుకూరలకి మనం మెయింటైన్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఇది ఒక్కటే అండి. సాధ్యమైనంత వరకు మనకు ఆకుకూర రెడీ అయిన వెంటనే హార్వెస్ట్ చేయడం తెలుసుకోవాలి. మనము చూద్దాంలే, చేద్దాంలే అంటే దానికి పెస్ట్ అటాక్ అవుతాయి. ఏ ఆకుకూరలకైనా సరే తొందరగా పెస్ట్ అటాక్ అవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా హార్వెస్ట్ చేసే ప్రయత్నం చేసుకోవాలి. ఎంత హార్వెస్ట్ చేస్తుంటే అంత పెరుగుతూనే ఉంటుంది, ఇంకా మనకే మంచిది కదా. ఇలా హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనము కొమ్మలు కట్ చేసుకోవాలి, ఆకుల్లా కాకుండా. అప్పుడే మనకు అది 2G కటింగ్ లాగా, 3G కటింగ్ లాగా అయ్యి న్యూ బ్రాంచెస్ మనకు మొలకెత్తుతాయి అన్నమాట. న్యూ బ్రాంచెస్ వస్తాయి మొక్కకి. కాబట్టి అప్పుడు ఇంకా హెల్తీగా పెరుగుతుంది మొక్క, ఇంకా బుషిగా పెద్ద సైజులో అవుతుంది. చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా మనము గోంగూర హార్వెస్ట్ చేసేటప్పుడు మొత్తం మొక్కను వేర్ల నుంచి మొత్తం పీకేస్తూ ఉంటారు, పీకేసి కట్టలు కట్టి అమ్ముతూ ఉంటారు. కానీ అలా చేయకుండా మనం గార్డెనింగ్ చేసే వాళ్ళమైతే ఇలా కొంచెం మొక్క ఎదిగేంత వరకు ఉంచి, మొక్క ఎదిగిన తర్వాత ఇలా మనము కొమ్మలు హార్వెస్ట్ చేసుకుంటే ఇక మనకు కంటిన్యూ హార్వెస్ట్ను ఇస్తూనే ఉంటాయండి మొక్కలు. కాబట్టి కొమ్మలుగా హార్వెస్ట్ చేసుకోవాలి. ఈ ఆకుకూరలకు మనము టైం టు టైం నీళ్ళు ఇవ్వాలండి. మొక్కకు నీళ్ళు ఒక్కటి ఇవ్వగలిగితే చాలు, అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదన్నమాట. ముఖ్యంగా ఈ గోంగూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను తగ్గిస్తుంది, మంచిగా డైజెషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, శరీరానికి చలవ చేస్తుందండి. సమ్మర్లో ఎక్కువగా తినాలి అందుకే. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఇమ్యూనిటీని ఇస్తుందండి.
ఆకలిని కూడా పెంచుతుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గోంగూర తినడానికి ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. గంగవల్లి ఆకుకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలు బలంగా అవుతాయండి. శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తుంది. గంగవల్లి ఆకుకూరలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. కంటి చూపు కూడా చాలా మంచిది. లాస్ట్ వన్ వచ్చేసి తెల్ల గల్జేరు ఆకు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుందండి, జలుబు దగ్గును తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ తెల్ల గల్జేరు ఆకు కంటి చూపుకు చాలా మంచిదండి. మా పల్లెటూళ్ళలో ఎక్కువగా తింటారు. ఓకే అండి, మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా నేను 2G లాగా కట్ చేశాను అన్నమాట. అలా ఎక్కడైతే మనకు మెయిన్ ఉంటుందో, మెయిన్ బ్రాంచ్ ఉంటుందో అక్కడ చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా చుట్టుముట్టు, అవి కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ మధ్య నుంచి మనకు మళ్ళీ కొత్తగా న్యూ బ్రాంచెస్ వస్తాయి. చూడండి, సీడ్స్ కూడా ఆల్రెడీ తయారైనాయి. అవి బాగా ఎండి ఆన్నే పలిగిపోయి మట్టిలో పడి మళ్ళీ కొత్తగా మొలకెత్తుతాయి. ఎంత హార్వెస్ట్ వచ్చిందండి, ఎంత బాగుంది కదా, ఫ్రెష్గా గ్రీన్గా హెల్దీగా ఉంది. ఈరోజైతే గోంగూర పచ్చడి చేస్తాను, సూపర్గా ఉంటుంది. ఒక 4-5 డేస్ ఉంటుందండి, హ్యాపీగా తినేయొచ్చు. ఆకుకూరలే ఆరోగ్యానికి మంచివండి. ఇవి మనకు ఒక ఔషధంలాగా పనిచేస్తాయి. తప్పకుండా మీరు కూడా ఖచ్చితంగా పచ్చడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియా స్టెప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.